శ్రీనివాసుడు శంకరాంశ, నాకు అత్యంతాప్త భక్తుడు, వైష్ణవుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేశాం. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. సో దిస్ పాయింట్ షుడ్ బి నోటెడ్. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా డబ్బులు ఉన్నాయని చెప్పి విర్రవేగవద్దు. ఎక్కడైనా సరే ఈ పూజలు లేని చోట లక్ష్మీదేవి నిలబడదు. లక్ష్మీనారాయణులు ఆ ఇంట ఉండరు. లక్ష్మి వేరు, నారాయణుడు వేరు కారు. లక్ష్మీనారాయణులు ఇద్దరు. సో ఇద్దరు ఒకటే. సో శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. నా భక్తులను నన్ను నిందించిన రమాదేవికి భరించరాని కోపం వస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరి వానరాన గాని, నా జన్మతిథి నాడు గాని ఉపవాసం ఉండక భుజించిన మూడిని ఇంటిలో నిమిషం ఉండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించని వాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మమైనా తొక్కదు. పాపాత్మల ఇళ్లకు వెళ్ళదు. సరే, పాపాత్మ ఇళ్లకు వెళ్ళేవారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు. ఆచార భ్రష్టులు, ధర్మ భ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణం వచ్చేస్తుంది. సూపకారులుగా, వృషవాహకులుగా, అశుద్ధ హృదయులుగా, పారదూషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతి నీళ్ళు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష భక్షకులన్నా, అగమ్యాగాములన్నా ఎంత అసహ్యమో చెప్పలేను. గోటితో గడ్డి పరుకులు తుంపుతూ, నేలపై రాస్తూ నిరాశ నిస్పృహలకు లోనైన వారి ఇంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైదునం ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడి ఇంట అసలు ఉండదు. సంధ్యావిహీనుడు, అదీక్షితుడు, ఆచార్య వజ్జితుడు అయిన విప్రుడి లక్ష్మికి ప్రథమ శత్రువు. తడికాలతో గాని, నగ్నంగా కాని నిద్రించే వారి ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచారుడి ఇంటిలో కాలు మోపదు. అభ్యంగ స్నానం చేసి అపరిశుద్ధిని తాకినా, తొడలపై మధ్యలో వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. వ్రతోపవాసహీనుడు, విష్ణుభక్తి వర్జితుడు, అశుచి అయితే విప్రుడైన అతడి ఇంట లక్ష్మి ఉండదు. బ్రాహ్మణులు ద్వేషించిన, నిందించిన, దయాహీనుడై జీవహింస చేసిన అటువంటి వారి లోగిళ్ల నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరిగుణ కీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస గాని, కృష్ణ భక్తుల ప్రశస్తులు గాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, సాలగ్రామ శిల, తులసి ఉన్న చోట, వాటికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానై వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్రం, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో, విప్రార్చన, విప్రసేవన, దేవత పూజాధికం జరిగే గృహాల్లో, ఆలయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి వైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు.